నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ 9 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానం ప్రజల ముందు తెరిచిన పుస్తకం ప్రతి ప్రగతి నివేదిక ప్రజలిచ్చిన ప్రోగ్రెస్ రికార్డ్ అన్న కేటీఆర్ శ్వేతపత్రాల తమాషాలు పవర్ పాయింట్ షోలు కాంగ్రెస్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదన్న కేటీఆర్ సీసీ కెమెరాల ఆధారంగా 18,000కు పైగా కేసుల ఛేదన ఎన్సీఆర్బీ నివేదికలో తెలంగాణకు 3వ స్థానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సరికొత్త రికార్డ్ ఒకే రోజు 75,000 మంది ప్రయాణికుల రాకపోకలు తిండి కోసం దిక్కులు చూసే స్థితికి భారతదేశం గోధుమ సహా కందిపప్పు వంట నూనె దిగుమతి ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు గ్యారంటీలను గాలి కొదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదని హెచ్చరించారు ప్రచారంలో హామీలను ఊదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపెడతారా కుంటి సాకులతో పథకాలకు పాతరేస్తారా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు ఏరు దాటినాక తెప్ప తగిలేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారా అని మండిపడ్డారు గద్దెనెక్కినాక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు శ్వేతపత్రాల తమాషాలు పవర్ పాయింట్ షోలు దేనికోసమని నిలదీశారు అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే మొండి చేయి చూపించడానికి తొండివేషాలు వేస్తున్నారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆసక్తికర చర్చకు వేదిక కానున్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు శ్వేతపత్రం అంశంపై లఘు చర్చ ఉంటుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు దీనికి కౌంటర్గా 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఆర్థిక రంగంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ సిద్ధమైంది అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం తమ వాదనను బలంగా వినిపించేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మార్గంగా ఎంచుకున్నట్టు సమాచారం ఇప్పటికే పీపీటీ ప్రదర్శనకు అసెంబ్లీలో ప్రత్యక్షంగా టీవీలు ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారని సమాచారం 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారం నుంచి ఆరోపిస్తున్నారు తర్వాత కూడా పలుమార్లు ఇదే విషయాన్ని చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఈ నెల 8న మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు శ్వేతపత్రం తయారీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది ఇందులో దాదాపు 20 మంది ఉన్నట్టు సమాచారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వివిధ విభాగాల అధికారులు ఆర్థిక రంగ నిపుణులు పలువురు ప్రస్తుత రిటైర్డ్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నట్టు తెలిసింది వీరంతా కొన్ని రోజులుగా 9.5 ఏళ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీలు ఆదాయ వ్యయాలు నిధుల సమీకరణ కేటాయింపు తదితర అంశాలపై లోతుగా విశ్లేషిస్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారంటీల లెక్కల్ని ప్రత్యేకంగా తెప్పించుకున్నారు దీంతో పాటు శాఖల వారీగా సమగ్ర వివరాల నివేదికలు వారి వద్దకు చేరాయి ఏ ఏడాది ఏ పథకం కింద ఎంత మేరకు నిధులు మంజూరయ్యాయి ఎంత వినియోగించుకున్నారు ఏవైనా నిధుల్ని మళ్లించారా వంటి వివరాలపై ఆరా తీశారు గత ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టొచ్చనే కోణంలో తీవ్ర చర్చలు జరిపిన అనంతరం ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిసింది ఈ శ్వేతపత్రాన్ని ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విడుదల చేయనున్నది శ్వేతపత్రాన్ని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టి వివరాల్ని తెలియజేస్తారా లేదా సీఎం రేవంత్ రెడ్డి సభ ముందు ఉంచుతారా అనే చర్చ జరుగుతున్నది ప్రభుత్వ శ్వేతపత్రానికి ధీటుగా కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ సిద్ధమైంది పార్టీ తరపున మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు సమాధానం ఇవ్వనున్నారు కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక రంగం సాధించిన ప్రగతిని వివరించనున్నారు 2014తో పోల్చితే 2023 నాటికి తెలంగాణ ఆర్థిక శక్తిగా ఎలా ఎదిగిందో గణాంకాలతో సహా వివరించాలని భావిస్తున్నారు ఈ మేరకు ఇప్పటికే ప్రత్యేక బృందంతో సమగ్ర నివేదిక తయారు చేయించినట్టు సమాచారం జీఎస్డీపీ తలసరి ఆదాయం సొంత పన్నుల రాబడి ఎలా పెరిగాయో తెలియజేయనున్నారు ప్రభుత్వం సేకరించిన నిధుల్ని మూలధన పెట్టుబడిగా ఏ రంగాల్లో ఖర్చు చేసిందో వాటి వల్ల ఆయా రంగాల్లో జరిగిన ప్రగతి ఏమిటో వివరించనున్నారు ఏ పథకాల వల్ల ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి ప్రయోజనం కలిగిందో చెప్పనున్నారు ఈ పథకాల అమలు అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఆర్థికంగా సామాజికంగా సమాజంలో వచ్చిన మార్పును వివరించాలని నిర్ణయించారు శాఖల వారీగా ఆయా రంగాల్లో వచ్చిన మార్పును మరోసారి ప్రజల కళ్లకు కట్టే ప్రయత్నం చేయనున్నారు ఒకప్పుడు వ్యవసాయ రంగం పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఏ విధంగా చేరింది ఇందుకు వ్యవసాయ సాగునీటి రంగాలపై ప్రభుత్వం చేసిన వ్యయం వంటివి సమగ్రంగా వివరించనున్నారు కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్న కాంగ్రెస్ వాదనని తిప్పికొట్టనున్నారు ఈ మేరకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా సిద్ధం చేశారు
అసెంబ్లీ మొదటి సమావేశాల 5వ రోజు సందర్భంగా సంతాప ప్రతిపాదనలు లఘు చర్చ నిర్వహించనున్నారు. మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాసరెడ్డి, వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మరణం పట్ల సభ సంతాపం తెలియజేయనున్నది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు శ్వేతపత్రంపై లఘు చర్చ జరగనున్నది. అధికార ప్రతిపక్షాలకు ఇద్దరికి అవకాశం లభిస్తే అసెంబ్లీలో ఇలా ఒక అంశంపై అధికార ప్రతిపక్షాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వడం ఇదే మొదటిసారి అవుతుంది. శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు శాసనసభ స్పీకర్ ను కోరారు. ఈ మేరకు మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు హరీష్ రావు వినతిపత్రం సమర్పించారు. బుధవారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇవ్వనున్నట్టు సమాచారం ఉన్నది. ఒకవేళ ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అనుమతి ఇచ్చినట్టయితే దానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు సభ ద్వారా మాకు వివరణ కూడా చెప్పాల్సి ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షానికి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతినివ్వగలరని హరీష్ రావు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ నాయకులు శ్వేతపత్రాల డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికొదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదని మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రచారంలో హామీలను ఉదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపెడతారా, కుంటి సాకులతో పథకాలకు పాతరేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమని కేటీఆర్ చెప్పారు. శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు తమను ఆదుకోవాలంటూ ఆటో డ్రైవర్లు యూనియన్ నేతలు ఆందోళన బాటపట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోజుకు 100 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్ల పొట్ట మీద కొట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మా ఆటో కార్మికులందరూ రోడ్డు మీద పడ్డాయి. మా కుటుంబాలన్నీ బయట ఉన్నాయి. కనీసం కరెంటు బిల్లు కట్టుకోవడానికైనా తినడానికైనా మాకు ఏం దొరుకుతలేవు. ప్యాసింజర్లు కూడా ఎక్కడం లేదు. కాబట్టి ఇప్పుడు మహాలక్ష్మి పదవి ఎట్లా పెట్టారో ఫ్రీగా మా ఆటోలు కూడా ఫ్రీగానే పెడతాం. మాకేమైనా జీవనోపాధి చూపెట్టాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మాకు తెలంగాణలో కూడా ఈ వారికి ప్రాబ్లం లేవు కాబట్టి మహాలక్ష్మి పథకం పెట్టిన కాడికి నుంచి మాకు ఇబ్బంది అవుతుంది. మా బతుకు ధర వెళ్తలేదు. తినేదానికి తిండి లేకుండా, ఇల్లు కిరాయి కట్టకుండా ఉన్నాము. స్కూల్ ఫీజు కట్టలేకుండా బతుకుతున్నాము. మాకు కూడా నెలకు 15,000 20,000 పింఛన్ ఇవ్వగలరు. ఇప్పుడు మాకు ఏదో పని చూపెట్టి మాకు ఉద్యోగం ఇవ్వగలరు. కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నారు ఇదే. అంత విషయం మాకేం లేదు. మహాలక్ష్మి పథకం లేవు మేము. కాబట్టి మాకు జీవన చూపెట్టారు అంతే కోరుకుంటున్నాము. మా బతుకు గురించి మాకు చూపెట్టారు. అలా బస్సు ఫ్రీ పెట్టినందుకు మాకు అప్రిషియేషన్ లేదు. మీ బస్సు మీ ఇష్టము. కాబట్టి మాకు కూడా బతుకు దారి చూపెట్టారు. రోడ్డు మీద మా బతుకులంతా రోడ్డు మీదకి వచ్చినాయి. ఒక ఆటో కాబట్టి కాదు, అన్ని తెలంగాణ ఆటో యూనియన్ మొత్తం ఇదే ఇబ్బంది ఉండదు. కాబట్టి వేలు లక్షల కొద్దిగా ఆటోల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మాకు బతుకు వెళ్ళి లేక నడుపుతున్నారు. పొద్దుకంటే 100 రూపాయలు గిరా కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే లేడీస్ ఎక్కుతలేరు కాబట్టి, మొబైల్ కూడా ఎక్కుతలేరు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కొంతమంది రెంట్ తీసుకుని నిలబెట్టాలి ఉన్నారు. కొంతమంది ఫైనాన్స్ ఇబ్బంది ఉన్నది. బాగా మందికి ఇబ్బంది ఉన్నది. ఫైనల్ కట్టాలి కూడా వాళ్ళు బండి ఉంచుకుని పొషిస్తున్నది ఇప్పుడు. కాబట్టి మాకు బతుకు ధర చూపెట్టారు. నెలకు 20. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు ఆటో యూనియన్ నేతలు. ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ ముందు ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఇప్పటికే ఓలా, ఊబర్, బైక్ ట్యాక్సీల వల్ల తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడ్డామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈరోజు మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తుంది అనేటువంటిది నిరసిస్తూ, ఈ అమలుని నిరసిస్తూ మేము బస్ భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క ఆటో యూనియన్ల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు కనీసం 300 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము నెలకు 1000 రూపాయలు ఇస్తామని. మాకు నెలకు 1000 రూపాయలు వద్దు, రోజుకు 1000 రూపాయలు
మేము సంపాదించుకునేటువంటి ఒక ప్రణాళికని రూపొందించమని చెప్పి నిన్న రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము చెప్పాం. ఈరోజు ఆర్టీసీ ఎండి వారికి కూడా చెప్పడం జరిగింది, వినతి పత్రం కూడా ఇచ్చాం. 70% మంది మహిళలు బస్సు ఎక్కి ప్రయాణం చేస్తుంటే 70% మంది మహిళలు ఈరోజు ఆటోలు ఎక్కకుండా ఉన్నారు. కాబట్టి గత 10 రోజులుగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు పస్తులు ఉన్నాయి. కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే బస్సులు లేవో రూట్లలో అక్కడ బస్సులు పెట్టండి. ఏవైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్లో నడిచేటువంటి దగ్గర బస్సులను తగ్గించండి. ఏవైతే ₹1000 ఉపాధి జీవనోభృతిగా మాకు ఇవ్వండి. అట్లనే ఏదైతే ఓలా ఊబర్ ర్యాపిడ్ బైకులు గత ప్రభుత్వము ఇక్కడ ప్రవేశపెట్టిందో అక్రమ బైకులు ఇవి చట్టానికి వ్యతిరేకం, వీటిని నిషేధించండి అనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్ల మీద మేము ఏదైతే ముందరికెళ్తా ఉన్నామో ఈ యొక్క ఉద్యమ బాట అనేటువంటిది ఇంకా ముందరికెళ్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రవాణా శాఖ బేషరతుగా ఆటో సంఘాలకు చర్చలకు పిలవాలి. ఆర్టీసీ అధికారులతో మాట్లాడినాము ఇందాక. ఆర్టీసీ అధికారులు ఏం చెప్పారనంటే మాకు కూడా మీ పొట్టలు కొట్టాలని లేదు, అయితే ప్రభుత్వం నిర్ణయం ఉంది ఇది. కాబట్టి రవాణా మంత్రి గారు కూడా మాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము కూడా మాట్లాడేటప్పుడు ఆటో సంఘాల యొక్క డిమాండ్లను కూడా మేము దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆర్టీసీ డిపోలో ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు మెరుపు సమ్మె చేపట్టారు. ప్రైవేట్ బస్సులు నిలిపివేసి నిరసన తెలిపారు. టెక్మాల్ మండలం సోలోజీపల్లి గ్రామం వద్ద ఓ వ్యక్తి బస్ డ్రైవర్పై దాడికి యత్నించడాన్ని ఖండించారు. ఇక మహాలక్ష్మి పథకంతో మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నా పెన్నాన్ని చంపేద్దామనుకున్నావు కదా, నా పెన్నాన్ని చంపేద్దామనుకున్నావు కదా, నువ్వు కిందిది అని చెప్పిన టైర్ కింద పడుతుండే పెన్నాన్ని చంపేద్దామనుకున్నావు. చనిపోతే రిలీవర్ కి అప్పచెప్పిపోతే ఎట్లా అప్పచెప్పిపోతారు? ఆ రిలీవర్ నుండి తీసుకొని రండి మీరు అని అట్లా కూడా ఇబ్బంది పెడతారు. అంటే ఎస్ఆర్ మెన్షన్ వాస్తవాలు ఏదో క్లారిఫై చేసుకోకుండా డ్రైవర్ల మీద కండక్టర్ల మీద యాక్షన్ తీసుకుంటారు. అది కూడా సరైన ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.